ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇదేంటి ఇంత టేస్టీగా ఇంత మంచిగా కనిపిస్తుంది ఏంటా అనుకుంటున్నారా? ఇంత టెంప్టింగ్గా కనిపిస్తున్న కూర ఏంటి అనుకుంటున్నారా? ఇది వంకాయ టమాటో కర్రీ అండి. చాలా చాలా బాగా చేశాను. వంకాయ టమాటో కర్రీ సూపర్బ్ అంటే సూపర్బ్ వచ్చింది. చాలా చాలా బాగా వచ్చింది. దీని లాంగ్ వీడియో నేను షేర్ చేసినాను, తప్పకుండా చేసుకోండి. మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే, మన ఇంట్లో ఉన్న సాంబార్ పౌడర్ కానీ, మన ఇంట్లో ఉన్న ఆవాల మెంతుల పౌడర్ కానీ, నేను చేసిన కర్రీ పౌడర్ కానీ, ఇవన్నీ వేసి నేను చేశాను. సో లాంగ్ వీడియోలో మీకు తెలిసిపోతుంది, స్కిప్ చేయకుండా చూసుకోండి. చాలా చాలా టేస్టీ అయినా, చాలా అంటే చాలా టేస్టీ అయినా వంకాయ టమాటో కర్రీ అండి. సూపర్బ్ అంటే సూపర్బ్ ఉందండి. చాలా చాలా బాగుంది. సో లాస్ట్లో మాత్రం నేను పాలు పోస్తాను, అద్దరిపోతుందండి కూర మాత్రం. రైస్ ఐటమ్స్లోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది, పూరీలోకి బాగుంటుంది, అలాగే పుల్కాస్లోకి బాగుంటుంది, రోటీస్లోకి బాగుంటుంది. ఇంకా అన్నంలోకి అయితే అస్సలు చెప్పక్కర్లేదు. నేను వేసినవన్నీ మీరు వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్తో సహా అన్నీ వేశాను. ఇంకా గరం మసాలా పౌడర్ వేయక్కర్లేదు. నేను వేసిన కర్రీ పౌడర్ సరిపోతుంది. నేను రీసెంట్గానే మీకు షేర్ చేశాను. సో తప్పకుండా చూడండి, చేసుకోండి. చాలా చాలా టేస్టీ అయిన వంకాయ టమాటో కర్రీ అండి. సూపర్బ్ ఉంటుంది. నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. ఇంకో నలుగురికి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ప్రమోట్ చేయండి. అందరినీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. లాంగ్ వీడియోస్ చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. సో దట్ నేను ఏమైనా వేసినవి మిస్ అయిపోకుండా ఉంటారు. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు వ్యూస్ పెంచండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్టాగ్రామ్లో నేను పాటలు పాడుతున్నాను, అది కూడా ఫాలో అవ్వండి. ఈ కూర మాత్రం అసలు వదిలిపెట్టద్దు. ఎప్పుడు రొటీన్గా నేను చేసే వంకాయ కొత్తిమీర కారం కానీ, అల్లం పచ్చిమిర్చి కానీ అలా కాకుండా నేను ఇవాళ చాలా డిఫరెంట్గా చేశాను. చాలా అంటే చాలా డిఫరెంట్గా వంకాయ టమాటో కర్రీ అద్దరిపోయిందంటే అద్దరిపోయింది. మంచి ఫ్లేవర్ వచ్చేస్తోంది నేను వేసిన మసాలా పౌడర్స్ ములాంచి. సో డూ ట్రై ఇట్ అండి. అస్సలు వదిలిపెట్టద్దు. మీరు చేసుకోండి, నా కామెంట్ బాక్స్లో పెట్టండి. చూసారు కదా, ఆ నూనె అంతా వదిలేస్తుంది. సూపర్బ్ అంటే సూపర్బ్. అంతా ఆ కర్రీ పౌడర్లోను, ఆ ధనియాలు జీలకర్ర పౌడర్లోను, అలాగే సాంబార్ పౌడర్లోను. ఇంకా నేను చెప్పను, అంతా రివీల్ చేసేస్తే ఎలాగా? సో రివీల్ చేయను. చక్కగా మీరు చూసుకోండి, చేసుకోండి, నా కామెంట్ బాక్స్లో పెట్టండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. బాయ్ అండి.